బడులు పునఃప్రారంభమయ్యే దిశగా ఆ సందర్భంగా సమ్మయ్య నగర్ ప్రభుత్వ పాఠశాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళా సంఘాలు స్త్రీ శక్తి మహిళా సంఘం అనే ఒక సంఘం ముందరికి వచ్చి గత 10 రోజులుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలకి, తల్లిదండ్రులకి, గ్రామ పెద్దలకి, అట్లే అనేక రకాల ప్రజా సంఘాలు, రిటైర్డ్ సంఘాలు, ముఖ్యంగా విద్యా వికాస ప్రేరణ సంస్థ, అలయన్స్ క్లబ్ సంబంధించినటువంటి సంస్థ, వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ, సీనియర్ సిటిజన్స్ సంఘం అందరూ కూడా బాధ్యులమై ఈ చుట్టుపక్కల ఉన్న బడులను మన బడిని మనం బాగు చేసుకుందాము, మన బడి మీద మన విద్యార్థులకు, తల్లిదండ్రులకు మంచి నాణ్యమైనటువంటి విద్య ఇచ్చే దిశగా మనం దానికి వాళ్ళకు నమ్మకం కలిగించడం కోసము ఈ సన్నాహక కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకోవటం అయింది. దీనికి స్థానిక డిఓ గారు గిరిరాజు గారు వచ్చారు, అట్లనే మా మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు వచ్చారు, కాలనీ అభివృద్ధి కమిటీకి సంబంధించిన పెద్దలు కూడా వచ్చారు. ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా వాళ్ళు వ్యక్తిగతంగా అందరం కూడా ఈ స్కూల్లో ఉన్నట్టు ప్రతి విషయం పట్ల కూడా మనం అవగాహన పెంచుకొని పిల్లలకు, తల్లిదండ్రులకు మంచి ఇక్కడ హెల్త్, హైజీన్, మంచి మొక్కలు పెంచుకుందాం, ఇక్కడ మనం అలంకరించుకుందాం, పిల్లలకు తర్వాత పర్యావరణం పట్ల అవగాహన పెంచుదాము. అట్లనే ప్లాస్టిక్ను నిరోధించి తల్లిదండ్రులు వాళ్ళే స్వయంగా కొన్ని వాళ్ళ చేతి వృత్తుల ద్వారా కొన్ని క్లాత్ బ్యాగ్స్ తయారు చేసుకొని తీసుకొచ్చారు. సో ఈ రకమైన ఆదర్శాలను సమ్మయ్య నగర్లో పాటించుకుంటూ ఈ వరంగల్లో ఉన్నటువంటి మిగతా స్కూళ్ళకు కూడా ఈ స్ఫూర్తిని, ఈ యొక్క ఆదర్శాలను వ్యాప్తి చేయాలని చెప్పేసి ఇంకా కడిపికొండ నుంచి అక్కడ ప్రభుత్వ స్కూల్ పక్కన బస్తీ పక్కన ఉన్నటువంటి మహిళలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చూసి మా దగ్గర కూడా మేము ఇదే పద్ధతి పాటించుకుంటూ మా చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, తర్వాత అధ్యాపకుల సహకారం తీసుకుంటూ ఈ బడి కార్యక్రమాలని బడి వరకే పరిమితం కాకుండా 365 రోజులు ఈ బడిలో నేర్చుకున్నటువంటి వాటిని ఆచరణాత్మకంగా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా ఆ తల్లిదండ్రులకు వాళ్ళ భాష పరిజ్ఞానం కావచ్చు, పర్యావరణ పరిజ్ఞానం కావచ్చు, ఆహారం కావచ్చు, వినోదం కావచ్చు, అన్ని విషయాలు, జాగ్రత్తలు కావచ్చు, అన్ని విషయాలలో ఈ నేర్చుకున్న దాన్ని ఆచరణాత్మకంగా ఈ తల్లిదండ్రులు, పిల్లలు కూడా చర్చించుకొని దీన్ని ఉన్నతంగా తయారు చేసుకుందామని తెలంగాణలో మొదటిగా ఈ వరంగల్లో ఒక ప్రయోగం, ఈ సంఘాలన్నీ సహకారంతో ఈ ప్రయోగం చేయడం జరిగింది. నా పేరు ఉపేందర్ రెడ్డి, నేను ప్రొఫెషనల్ ఇంజనీర్. గత 5 సంవత్సరాలుగా మనము ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా అప్పటి నుంచి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అందజేస్తున్నాం. ఈ సమ్మయ్య నగర్లో బడిబాట జయశంకర్ బడిబాట ప్రోగ్రామ్కి సీనియర్ సిటిజన్ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ సమ్మయ్య నగర్కి వచ్చి ఇక్కడ మన ప్రభుత్వ పథకాలు ఏమైతే ఉన్నాయో విద్యార్థికి అందజేస్తున్నామో, అలాగే ఈ స్కూల్కి ఏ విధంగా అయితే మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేము ప్రయత్నిస్తామనేది కూడా వివరించి చెప్పడం జరిగింది. ఈ బడిగిడి పిల్లలు ఈ బడిపాటలో మాకు పిల్లలు అధికంగా వస్తే ఇంకంత సమ్మేరియా ఉంది. కొంతమంది పిల్లలందరూ కూడా ప్రభుత్వేతర స్కూళ్ళకి వెళ్తున్నారట. వాళ్ళకందరికీ కూడా విశిష్టకరంగా మేము చెప్పడం జరిగింది. ఈరోజు మేము మా టీం విద్యార్థికి ఏ విధమైన సదుపాయాలు కల్పిస్తున్నాము, అలాగే స్కూల్కి ఏ విధమైన సదుపాయాలు కల్పిస్తాము అనడానికి. ఇప్పుడు మాత్రం ఈ స్కూల్లో చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక 15 మంది ఉన్నారు. ఇప్పుడు మొత్తానికి 21 మంది ఉన్నారు. దానికి అందరికి అనుగుణంగానే మాకు టీచర్లు కూడా ఉన్నారు. ఇక్కడ కొత్తగా కూడా ఇక్కడ మనము టాయిలెట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. టాయిలెట్స్ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. కిచెన్ కూడా బాగుంది. ఇంకా వచ్చేది కూడా విద్యార్థులకు మన టిఫిన్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. వాళ్ళకి పాలు, జావా, ఉచిత అల్పాహారంతో పాటు ఉచిత భోజనం కూడా మొత్తం అన్నీ ఉంటాయి. అలాగే కాకుండా గవర్నమెంట్ ఇస్తున్న ప్రతి వస్తువులు కూడా ట్యూషన్, మన వర్క్ బుక్స్, డ్రెస్సెస్, బెల్ట్, తర్వాత కొత్తగా ఈసారికి కిట్ ఇస్తున్నాం. ఆ కిట్ కూడా అందరం జరుగుతుంది అని చెప్పి వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఇంకా చూద్దాం పిల్లలు ఎంతమంది వస్తారు అనేది. అలాగే ఇంకోసారి మీటింగ్, గ్రామ సభ పెట్టుకొని వాళ్ళకి ఇంకా మోటివేషన్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.